ఒక చిన్న కథ. ఈ కథ వాల్మీకి మహర్షి చేత రచించబడిన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండలోని 63, 64 సగల నుండి గ్రహించబడినది. దశరథ మహారాజు తన కుమారుడైన శ్రీరాముడు వనవాసములకు వెళ్ళే సందర్భున అందుకు కారణమైన తన శాప వృత్తాంతమును కౌసల్యదేవికి వివరించాడు. కౌసల్య, మానవుడు తాను చేయు పనుల యొక్క శుభ ఫలితాలను తప్పగా అనుభవించెను. కావున ఒక కార్యమును మొదలు పెట్టినప్పుడు ఎవరైతే తాము చేయబోయే పనులు మంచి చెడులు గుర్తించి ఆలోచించక ప్రారంభిస్తారో వారిని బాలులతో సమానముగా చెప్పబడినది. నేను శబ్దభేది విద్యలో గొప్పవాడు అనే పేరు పొంది అజ్ఞానముతో విషము తిన్నెడు బాలుల వలె ప్రవర్తించి నా తప్పిదముతో రాముని వియోగముగా పొంది తిని. అది ఎట్లో చెప్పెదను వినము. కౌసల్య, ఈ సంఘటన జరిగిన నాటికి మనము అవివాహితులము. నేను యువరాజుగా ఉన్నప్పుడు వర్ష ఋతువు నందు కలిగిన మనోవికారముతో వేటాడవలన కోరిక కలిగిన నేను ధనుర్భార్యముతో సరియూ తీరనకు చేరి తిని. అక్కడ ఒక ఏనుగు నీరు త్రాగుచున్న శబ్దము గ్రహించి నేను జంతువును వేటాడించిన వాడే ఆ దిశగా నా బాణము ప్రయోగించి తిని. అంతటా ఆహాకారముతో కూడిన మానవ వచనాలు విన్న నేను మరుక్షణమే తీరాను చేరి చూడగా ఒక ముని కుమారుడు నా బాణపు గాయాలతో నేల మీద పడి ఉండుటను గమనించి తిని. అతని సమీపించిన నాతో ఆ ముని కుమారుడు ఇట్లా పలికాడు: నాపై ఈ బాణము ప్రయోగము చేసింది ఎవరు? నేను దాహుతులైన మా తల్లిదండ్రులకు కావలసిన జలమును తీసుకొని పోవుటకు ఇక్కడికి వచ్చి తిని. నిర్జన ప్రదేశమున నన్ను బాధించినది ఎవరు? నేను ఎవరికి ఏమి అపకారము ఆచరించి తిని? హింసరహితుడైన నన్ను ఆయుధముచే హింసించినది ఎవరు? ఇలా నన్ను బాధించుటకు కారణమై ఉండెనో కదా. నేను మరణించనచో నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రుల జీవితం ఎట్లా గడిచెను? నన్ను బాధించిన ఆ మూర్ఖుడు ఎవడో కదా అని పలికాడు. ఆ విధముగా మాటలు నన్ను చాలా బాధించగా ధర్మానురక్తుడైన నేను అక్కడికి చేరి నేలపై పడి ఉన్న ఆ బాలుని గమనించి తిని. ఆ ముని కుమారుడు నన్ను మిక్కిలి కోపముగా చూచుచు, ఓ రాజా, నేనేమి అపకారము చేసి తిని? నన్ను బాణముతో చంపు ప్రయత్నమున నా తల్లిదండ్రులు కూడా చంపినట్లయును కదా. గుడ్డివాలైన నా తల్లిదండ్రులు నేను తీసుకువెళ్లే జలముకై ఎదురు చూచుండురు. కావున వెంటనే నీవు మా తండ్రికి జలము అందజేసి జరిగినది వివరించము అని పలికెను. అంతటా నేను ఆ నీటి కుండతో ముని కుమారుడు చెప్పిన రీతిన ఆశ్రమును చేరాను. అచ్చట వృద్ధులు అందులో అయిన ముని కుమారుని తల్లిదండ్రులు చూచి తిని. నా అడుగుల శబ్దములను గమనించిన ఆ ముని కుమార, ఇంత ఆలస్యమైందేమిటి? దాహమును తీర్చుకొనకు జలములిమ్మని అడగక నేను యువరాజు దశరథుణ్ణి, నీ కుమారుని కాదు అని చెప్పుచు నాకున్న శబ్దభేది విద్యతో నీరు త్రాగుటకు వచ్చిన గజమని భావించి నీ కుమారుని మరణకు కారకుడై తిని. అందువలన దోషపూరితుడైన నన్ను ఎట్లా ఆజ్ఞాపిస్తారో అట్లా నడుచుకొందెగనకు పలికెను. ఈ దుర్వార్త విన్న ముని దశరథునితో, ఓ రాజా, పవిత్రుడైన నా కుమారుని చంపిన నీకు తీవ్రముగా శాపమే ఇచ్చుచున్నాను. ఏ విధమైన పుత్రశోకముతో నేను కుమిలిపోవుచున్నానో అట్లే నీవు కూడా పుత్రశోకముతో దుఃఖించి మరణిస్తావని శపించెను అని దశరథుడు తన శాప వృత్తాంతము తెలిపెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.